తను ఒక శాపం పెట్టి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ లోకం వాళ్ళని నడిపించే రాజు లేక వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ కేయాస్ యుద్ధాలు మొదలు పెడతారు. అప్పుడు ఎక్స్కాలిబర్ ని సొంతం చేసుకోవడానికి నేను మళ్ళీ తిరిగొస్తానని చెప్పి వెళ్ళుంటుంది. ఇది జరిగి సెంచరీస్ గడిచిపోయాక ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెసెంట్ డేలో చూపిస్తారు. ఇదిగో ఈ 12 సంవత్సరాల పిల్లాడు అలెక్సే మన సినిమా హీరో. తాను అలెక్స్ వాళ్ళ అమ్మ మేరీ ఒక సింగిల్ మదర్. స్కూల్ కి లేట్ అయిపోతుంది, హోంవర్క్ చేయలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదని వాళ్ళ అమ్మ అందరి అమ్మల్లానే తెల్లవారింటికి కడుపు నిండా తిట్లు పెట్టి ప్రేమగా స్కూల్ కి రెడీ చేసి పంపిస్తుంది. దారిలో ఉన్నప్పుడు అలెక్స్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బెడస్ అతన్ని వాళ్ళ స్కూల్ బుల్లీస్ ఇద్దరు బుల్లీ చేస్తున్నారని వెంటనే అర్జెంట్ గా వచ్చి నన్ను సేవ్ చేయరా అని మెసేజ్ పంపించడం చూసి కొంచెం కూడా లేట్ చేయకుండా త్వరగా పరిగెడుతూ చెప్పిన చోటికి వెళ్తాడు. ఇతనే హీరో బెస్ట్ ఫ్రెండ్ బెడస్. ఈ ఇద్దరు బుల్లీస్ ఉన్నారు కదా, వీళ్ళ పేరు లాన్స్ అండ్ కేసీ. బెడస్ ని తల కింద వేలాడి తీసి వాడి లంచ్ మనీ లాక్కుని కాపాడడానికి వచ్చిన అలెక్స్ ని కూడా చాలా ఎగతాళిగా, ఏంటి మనసులో పెద్ద హీరో అనుకుంటున్నావా, ఇక్కడ నీ పప్పులే ముడకవు, ఇది నా ఏరియా, ఇక్కడ నేనే కింగ్ అని లాన్స్ అలెక్స్ ని తోసేసి వాళ్ళని హేళన చేసి మాట్లాడి కేసీతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు.